నమస్తే, వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా. నేను అల్లాడి శోభాదేవి, యోగా ట్రైనర్. ఈరోజు మనము వర్కౌట్స్, యోగా ప్రాక్టీసెస్, సిట్టింగ్. అదేంటండి మేము యోగా చేయలేము అనుకునే వాళ్ళకి, అంటే కూర్చొని కూడా చక్కగా మీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి, మీ లంగ్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎట్లాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తాను. చాలామందికి ఈ సమస్య ఉంటుంది కదా, నిలబడి చేయలేకపోతున్నామండి, మాకు గిడ్డినెస్ వస్తుంది, మేము ఉండలేకపోతున్నాం, మేము స్టామినా లేదు మా దగ్గర. మరి స్టామినా లేదు అని ఏమీ చేయకుండా ఉంటే మన మజిల్స్ యాక్టివ్గా ఉండవు. సో మన కండరాల్లో శక్తి పుంజుకోవాలంటే మనము చేయాల్సింది. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా పర్వాలేదు, ఇప్పుడు నేను చూపించబోయే వర్కౌట్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నీ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా, సీనియర్ సిటిజన్ అయినా, మీరు ఈ వర్కౌట్స్ని చక్కగా మంచం మీద కూర్చొని కూడా మెల్లమెల్లగా ప్రయత్నం చేయొచ్చు, బల్ల మీద కానీ మంచం మీద కానీ. సో ఇలా కూడా మనం యాక్టివ్గా ఉంచుకోవచ్చు, ఇలా కూడా యాక్టివ్నెస్ని పెంచుకోవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. చాలా మందికి ఉంటుంది ఈ సమస్య, ఎట్లా చేయాలో ఏంటో, మేము చేయలేకపోతున్నాము, మాకేమో మళ్ళీ ఫ్యాట్ వచ్చేస్తుంది, బెల్లి ఫ్యాట్ వస్తుంది, ఎట్లా దాంతో స్ట్రెస్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించేసరికి స్ట్రెస్ అక్యుములేట్ అవుతుంది, దాంతో ఇంకొక ప్రాబ్లం. సో ఇవన్నిటికీ మంచి సొల్యూషన్ నేను ఇప్పుడు ఒక చిన్న సిరీస్ ఆఫ్ వ్యాయామాలు చూపిస్తాను, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. సో రిలాక్స్గా స్టార్ట్ చేద్దాము. ఏ పని చేయాలన్నా కొంచెం రిలాక్స్గా స్టార్ట్ చేయండి, చేయడం మీద ఇష్టం పెంచుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. రిలాక్స్గా ఇట్లా స్పైన్ మాత్రం స్ట్రైట్ పెట్టి కూర్చోవాలి. రిలాక్స్గా కాళ్ళు కూడా చక్కగా స్ట్రెచ్ చేసి కూర్చోండి. మీరు ఎలా ఉంటే అలా, కింద అయితే కింద, లేదంటే బెడ్ పైన రిలాక్స్గా. ఏ వర్కౌట్ అయినా స్లోగా చేయండి, ఎక్కడ ఆదరా బాదరా వద్దు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనము అప్పర్ బాడీని యాక్టివేట్ చేద్దాం. కూర్చున్న పొజిషన్లోనే చెప్పాను కదా, అన్నీ కూడా రిలాక్స్డ్గా చేద్దాం. మెల్లగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. చక్కగా మన చేతులు భుజాల్లో మూమెంట్ వస్తుంది, గాలి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, యాక్టివేషన్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఎంతసేపు చేయాలి, మీ బాడీ ఎంత సహకరిస్తే అంతసేపు చేయండి. ఫస్ట్ ఒక 2 minutes చేయండి, 3 minutes చేయండి, ఫస్ట్ 1 minuteతో స్టార్ట్ చేయండి. ఇదొక వర్కౌట్. సెకండ్ వర్కౌట్ ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా, అంటే శరీరంలో ఇతర భాగాల మీద కదలికలు వచ్చేలాగా. చూసారా, ఇంకెక్కువగా స్పైన్ కూడా స్ట్రైట్గా, స్పైన్ కూడా తిరుగుతుంది, చక్కగా చేతులు మూమెంట్ అవుతున్నాయి, మన చెస్ట్ రీజన్ కూడా యాక్టివ్ అవుతుంది, స్టామినా కూడా పెరుగుతుంది. ఇలా చేస్తూ ఉంటే మనకు స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, కండరాల్లో కదలికలు బాగా ఉంటాయి, ట్విస్టింగ్ కూడా అవుతుంది, చక్కగా స్పైన్ ట్విస్ట్ అవుతుంది, ఫ్యాట్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూగా ఇలా కాన్సన్ట్రేషన్ బ్రీత్ మీద పెట్టి, మీ కెపాసిటీని బట్టి, ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆగండి, రిలాక్స్ అయిపోండి, చేతులు ఇక్కడ పెట్టుకోండి, హాయిగా రిలాక్స్గా ఉండండి. లేదంటే ఇలా నెక్స్ట్ వర్కౌట్ ఇంకొంచెం మనం ఇప్పుడు మన పాదాలకు కూడా యాక్టివేషన్ ఇవ్వాలి కదా. సో బాడీ అంతా మూమెంట్ అవ్వాలి కదా. సో మెల్లగా మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి. ఇలా ఎంత జరగగలిగితే అంతే చేయండి, నో ప్రాబ్లం. మీరు హెవీ వెయిట్ ఉన్నారనుకోండి, మెల్లగా ఇంతే వస్తుంది మూమెంట్, నో ప్రాబ్లం. చీమైనా పర్లేదు, తాబేలైనా పర్లేదు, ఇంకొకటైనా పర్లేదు, ర్యాబిట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు మాత్రం ట్రై చేయండి చక్కగా. రిలాక్స్. కొంచెం సేపు ఇలా చేసేసి అలసిపోయిన వెంటనే రిలాక్స్ అయిపోండి. దెన్ నెక్స్ట్ వర్కౌట్లో చక్కగా పాదాలు మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి, మళ్ళీ బ్యాక్. ఇలా ఒక 10 counts, 10th కౌంట్లో హోల్డ్ చేయండి, రిలాక్స్. దీని తర్వాత నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ఫుల్ కూడా.
చాలా మందికి నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నీ జాయింట్స్ యాక్టివేషన్ మిస్ అయిపోతుంది, మొబిలిటీ లేదు బాడీలో, ఒక్క దగ్గర కూర్చుంటున్నారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇలా 1 minute, మినిమం 1 minute చేయండి. 1 minute తర్వాత మీరు 2 to 3 minutes కూడా పెంచుకోవచ్చు. ఇలా కొంచెం సేపు రిలాక్స్ అయిపోండి. దెన్ నెక్స్ట్ 5th వర్కౌట్. 5 వర్కౌట్స్ చేస్తున్నాం మనం మొత్తం ఈరోజు. 5th వర్కౌట్లో మనం ఏం చేయాలంటే నిదానంగా ఇలా బోర్లో పడుకోవాలి. ఎంటైర్ బాడీని యాక్టివేట్ చేయాలి కదా మనము. బోర్లో పడుకొని చక్కగా ఇలా రిలాక్స్గా ఉండాలి కొంచెం సేపు. అండ్ 2 మోచేతులు ఇలా పెట్టేసి 2 చేతుల్ని ఇలా గడ్డాన్ని ఖాళీ చేసి కాళ్ళని అప్ అండ్ డౌన్ చేయడం. సో నీస్, థైస్ అన్నీ యాక్టివ్ అవుతాయి. సో అప్పర్ బాడీలో మనకి రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం యాక్టివ్ అవుతుంది. నడుము దగ్గర అలైన్మెంట్ కూడా సెట్ అవుతుంది. ఇలా లేదంటే ఒక్కొక్క లెగ్తోని ఇలా. మీకు ఇలా వెయిట్ ఎక్కువ ఉంటే కాలు ఇక్కడ టచ్ కూడా కాదు, ఇంతే వస్తుంది. ఇంతే వస్తే ఇంతే చేయండి, నో ప్రాబ్లం. ఇలా 10 counts. మళ్ళీ ఇలా దెన్ 2 కలిపి ఇలా చేయండి. చేతులు ఇక్కడ పెట్టండి, చక్కగా ఇలా ఉండండి కొంచెం సేపు. మీ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా పెట్టినప్పుడు. చక్కగా ఇలా ఉండండి. నెమ్మదిగా రిలాక్స్. నెమ్మదిగా బయటకు వచ్చేసి రిలాక్స్ అయిపోవాలి. సో ఈ సింపుల్ వర్కౌట్స్ ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేయలేకపోతారో వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతాయి. మీరు ఇలా కూడా మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు, మీ నీ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు, ఎంటైర్ బాడీని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. మీ కండరాల మధ్యలో శక్తి పుంజుకుంటుంది, ఇంకా మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు. మేము యోగా చేయలేకపోతున్నాము, నిల్చొని వర్కౌట్ చేయలేకపోతున్నాం అన్న టెన్షన్ కూడా మీకు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మేము ఆన్లైన్లో యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మేము ప్రతిరోజు గంట సాధన చేయిస్తాము. చక్కగా అన్ని వర్కౌట్స్ ఉంటాయి. చూశారు కదా, ఇప్పుడు ఇలాంటి వర్కౌట్స్ ఎన్నెన్ని రకాలు ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు, జాయిన్ అయిపోండి మాతోని. నమస్తే.